ఈరోజు మనం ఒక చిన్న విషయం తెలుసుకుందాం. ఆ చిన్న విషయం అనేది చాలా పెద్ద విషయం. అదేందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఏ విధంగా మనం డెవలప్ అయినాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి అతడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆ మొట్టమొదటి పని న్యూక్లియర్ ఉన్నటువంటి దేశంగా మనల్ని తయారు చేయడం. ఎవ్వరికి, ఇండియాకి, పాకిస్తాన్కి, చైనాని కూడా ఎవ్వరు తెలియకుండా ఇండియా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశంగా మనం ప్రకటించుకున్న తర్వాతనే తెలిసింది వేరే దేశాలకు. అంటే మనం ఎంత సీక్రెట్ గా మనం ట్రై చేశాము, ఎంత సీక్రెట్ గా మన యొక్క ఫలితాలను చూపించాము అనేది అప్పుడు తెలిసింది కదా. అది చేసినటువంటి మంచి పనికి మన బడా నాయకులు, అదే అండి యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అపోజ్ చేశారు. ఈ యొక్క న్యూక్లియర్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉన్నట్టయితే మనము అభివృద్ధి కాము, మన యొక్క అభివృద్ధికి మనను సృష్టించుకుంటలేము, మనం అభివృద్ధికి మనమే నాశనం చేసుకునేటోళ్ళమవుతాము అని చెప్పేసి మన మీద అంటే అన్ని మాటలు అన్నారండి. అన్ని మాటలు అన్నటువంటి వ్యక్తులు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. నెక్స్ట్ యూపీఏ గవర్నమెంట్ అయిపోయింది. యూపీఏ గవర్నమెంట్ నెక్స్ట్ మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ లో మరో కొత్త పని స్వీకారం చేశారంటే ఏం పని చేశారు? పైసల రద్దు. అంటే పాత పైసలన్నీ రద్దు చేశారు. పాత పైసలన్నీ రద్దు చేయడం వల్ల ఏం లాభమైంది అనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఈ యొక్క పాత పైసలన్నీ రద్దు చేసిన తర్వాత యూపీఏ సిస్టమ్ వచ్చింది. ఈరోజు మనం ప్రతి ఒక్కరం ఫోన్లో ఎలా పేమెంట్ చేస్తున్నాము చూడండి, ఎంత ఈజీగా మనీ ట్రాన్సాక్షన్ జరిగిపోతుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. అదే విధంగా మనం చేసినటువంటి డెవలప్మెంట్ యూపీఐ అనేది ఛాలెంజింగ్ అన్నట్టు. ఈ యొక్క సాఫ్ట్వేర్ వేరే దేశాలు కూడా యూజ్ చేసుకుంటాయి, చిన్న చిన్న దేశాలు కూడా మన సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నాయి. అమెరికా నుంచి వచ్చినోడు కూడా ఏమంటాడు, అబ్బా భారతదేశంలో ఇంత ఈ విధంగా డెవలప్ అయిందా అని అంటుంటారు వచ్చిన వాళ్ళు. అప్పుడు ఆ యూపీఏ ప్రాసెస్ అనేది ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. ఆ విధంగా ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ వల్ల, పైసల రద్దు వల్ల, యూపీఏ ట్రాన్సాక్షన్ వల్ల ఎవరికి ప్రాబ్లం అయ్యింది? పక్క దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళకు దెబ్బ బాగానే పడ్డది. దాన్ని యూపీఏ చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అది చాలా మందికి తెలియజేసినటువంటి వ్యక్తులు ఎవరు? మన బడా నాయకులు. అదే అండి తెలుసు కదా, మన కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు కూడా ఆపోజిట్ చేశారు మనకు. ఎందుకంటే ఇది చేయడం వల్ల దేశానికి ఏమి అభివృద్ధి ఉండదు అన్నారు. ఈరోజు అభివృద్ధి ఏందో చూశారు కదా, చూశారు. అదే విధంగా మనం ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోతున్నానండి. ఇప్పుడు ఒక లీడర్, బడా లీడర్, అందరికీ తెలుసు ఆ లీడర్ ఎవరో. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం వినండి. ఇప్పుడు మన అండమాన్ నికోబార్ మనకు తెలుసు కదా, అండమాన్ నికోబార్ లో గ్రేట్ అండమాన్ నికోబార్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారండి. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం వల్ల ఎంత లాభం అంటే మన దేశానికి చాలా లాభం. దాన్ని కూడా మన యొక్క గ్రేట్ లీడర్, అదే అందరు అంటారు కదా, ఆయనకు పేరుంది, ఆయన ఏమన్నాడంటే దీని వల్ల మన దేశానికి ఎలాంటి లాభం ఉండదు, నష్టమే తప్ప ఏమి లేదు. అక్కడ అడవిలో పోయి, అక్కడ అండమాన్ లో పోయి ఈయన చేస్తున్న ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు అంటే మనం ఏదైతే చేద్దామని అండమాన్ నికోబార్ లో గ్రేట్ నికోబార్ అనే ప్రాజెక్ట్ ఉందో, ఆ ప్రాజెక్ట్ ను కూడా ఆపోజిట్ చెప్తున్నటువంటి వ్యక్తులు, అంటే మనం ఏదైతే మంచి పనులు చేస్తున్నామో మంచి పనులు కూడా చేయకుండా చెప్తున్నటువంటి వ్యక్తులు ఆ బడా నాయకులు ఉన్నారు. ఆ నాయకులు కూడా తెలుసు కదా ఆయన ఎవరో. ఆయనే దాన్ని చేయడం వల్ల ఇప్పుడు మనకి ఎంత బెనిఫిట్ అంటే, మన యొక్క అది చేయడం వల్ల, ఆ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం వల్ల కార్గో సిస్టమ్ అనేది ఎంత డెవలప్మెంట్ అవుతుంది అంటే అంత డెవలప్మెంట్ అవుతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. అదే విధంగా మనము వేరే దేశాలకు కూడా ఈ యొక్క కార్గో సిస్టమ్ ద్వారా
మంచి డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అంటే మంచి లాభాలను పొందొచ్చు. అదేవిధంగా మన దేశ సెక్యూరిటీ కూడా చాలా మంచి ప్లేస్ అన్నట్టు, మన వేరే దేశాలను కూడా మానిటరింగ్ కూడా చేయొచ్చు మనం. ఎందుకంటే ముఖ్యంగా మనం మానిటరింగ్ చేయాలంటే ఏ దేశాలను చేస్తాం? ఆ చైనా వాళ్ళని చేస్తాం. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళని కూడా మానిటరింగ్ చేస్తాం. ఇవన్నీ ఎవరికి తెలుసు? పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు మంచి చేస్తున్నారు ఇండియా వాళ్ళని, చైనా వాళ్ళకి తెలుసు. ఇక్కడున్న మన పప్పు బ్యాచ్కు మాత్రం తెలియదు. ఆ పప్పు బ్యాచ్ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో, ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఆ పప్పు బ్యాచ్ ఉన్నంత రోజు ఇట్నే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి మహా అద్భుతం నీట్ అనేది ఎగ్జామ్ రాసిన వాళ్ళు రాసిర్రు. ఓకే, రాసిన తర్వాత నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత ఏదైతే ఎవరైతే చేసిరో వాళ్ళ మీద చర్యలు జరుగుతున్నాయి. ఆ చర్యలన్నీ అయిపోయినాయి. చర్యలు అయి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు జైల్లో కూడా పోయారు. తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆ నీటి పేపర్ గురించి ఎంత ధర్నా చేస్తున్నారంటే ఈ యొక్క బొద్దింకల పార్టీ అంటారు ఫ్రెండ్స్. ఆ బొద్దింకల పార్టీ కూడా బొద్దింకల ఒక ఫేస్బుక్ లో ఏదో ఉన్నటువంటిది, అది పార్టీ అని రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. దానికి 2 జతగట్టినాయి కుడియడం. ఏంది? కాంగ్రెస్ ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి ఫ్రెండ్స్. ఆ 2 జతగట్టినాయి. దానికి వాడు సచిన పార్టీ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఫ్రెండ్స్, దానికి పెద్ద సపోర్ట్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి మన భారతదేశంలో మన మోడీ మీద, అంటే మోడీ చేసినటువంటి ప్రభుత్వాల మీద వ్యతిరేకత చూపిస్తేందుకు ఈ బొద్దంకలతో కలిసి వస్తుంది. అక్కడికి వచ్చినటువంటి చేస్తున్నటువంటి వ్యక్తులు నిజంగా స్టూడెంట్సా అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. అక్కడ ఏం చేస్తున్నారో తెలుసు, ఎంతమంది ఏ విధంగా చేస్తున్నారో తెలుసు. ఇప్పుడు అది ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ నెలలో, ఈ రోజు 2-3 రోజులలో స్టార్ట్ అయింది, ఆల్రెడీ అయ్యింది అనుకుంటా. ఒక బిల్లు రాబోతుంది ఫ్రెండ్స్. ఆ బిల్లు వచ్చినట్టయితే వేరే దేశంలో వచ్చినటువంటి ఫండ్స్ డైరెక్ట్ గా మన భారతదేశానికి వచ్చినప్పుడు, ఏ సంస్థ అయినా, ఏ క్రైస్తవ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఏదైనా వచ్చినటువంటి మిషనరీకి వచ్చినా కూడా దాని లెక్క పత్రం అనేది చూపెట్టాలి ఫ్రెండ్స్. ఆ లెక్క పత్రం చూపెట్టకుండా ఏ పని చేయొద్దు. అదే దానికోసమే మన ప్రభుత్వము ఇప్పుడు ఈ యొక్క బిల్లును ప్రవేశపెడుతుంది ఫ్రెండ్స్. ఆ బిల్లు